सम्राजं च विराजं च विश्रीर्याजनगृहे लक्ष्मीराष्ट्रस्कया मुखेतया वासगो दृजामसी अघोरेभ्यो दघोरेभ्यो रेभ्यः च नमस्ते रुद्ररूपेभ्यः तत्पुरुषाय विद्महे महादेवाय धीमहि कात्यायनाय विद्महे అహర్నిశం మయ దాసోహం ఎనిటి మాలు మత్వ క్షమస్వ పరమేశ్వరి రామదేవత స్వరూపిణి శ్రీ మావుళ్ళమ్మ దేవత చోన్నమః సాష్టాంగ నమస్కారం జై మౌళం దళకి జై మౌళం దళకి ప్రసాద్ లేమ్మా ప్రసాద్ నిత్యాన్నదానానికి ఇబ్బందిగా ఉందని ఆలోచన చేసి ఒక సైట్ ఏర్పాటు చేసినట్లయితే అన్నదానానికి బాగుంటుందని ఆలోచన చేస్తే దాతల పెద్దల గౌరవనీయులు ఎలుగొండ ఆది గారి కుటుంబీకులు 5 సెంట్ల స్థలాన్ని లీజుకి ఇచ్చారు. ఆ స్థలంలో షెడ్డి వేసి భోజనాలు పెట్టడానికి ఏర్పాటు చేయడానికి అన్ని సిద్ధం చేస్తున్నాం. అమ్మవారి ఆశీస్సుతో ఏ కార్యక్రమం జరిగినా దిగ్విజయంగా జరుగుతుందని అమ్మవారి ఆశీస్సులతో ఈ భీమవరం నియోజకవర్గ ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పుకో. నడిబొడ్డున వెలిసిన మావుల అమ్మవారి దేవాలయం. మావుల అమ్మవారికి ప్రపంచం నలుమూలలా భక్తులు ఉన్నారు. డోనర్స్కి ఎటువంటి కొదవ లేదు. అదేవిధంగా ఆర్థిక వనరులకు కూడా ఎటువంటి కొదవ లేదు. అన్నదానానికి మించిన దానం లేదంటారు పెద్దలందరూ. కానీ మౌలిక సదుపాయాలు సరైనవి లేక ఇన్ని రోజులు కూడా సరిగ్గా పెట్టలేక చాలా ఇబ్బంది పడుతున్నాం. అక్కడ సిబ్బంది ఇబ్బంది పడుతున్నారు, భక్తులు ఇబ్బంది పడుతున్నారు. ప్రధానమైన సమస్య ఏంటంటే అమ్మవారి గుడి చుట్టూ మొదటి నుంచి ఆర్థికంగా బాగా బలవంతమైన ప్రాంతం కాబట్టి అమ్మవారికి స్థలం చేకూర్చడం అన్నది ఇబ్బందిగా మారింది. ఈ పరిస్థితుల్లో మా ఆలయ సిబ్బంది ఈవో గారు ఎప్పటి నుంచో తరతరాల నుంచి ఉంటున్నారు. ఎలుబండూరు ఆదివారం బజార్లో తరతరాలు సుమారు 4-5 తరాల నుంచి కూడా ఉంటున్నారు పెద్దలు. ఇప్పుడు ఎన్ఆర్ఐ వాళ్ళు ఎంతో మంచి మనసుతో చక్కగా ఈ స్థలాన్ని లీజుకి ఇచ్చారు. అన్నదానం యొక్క సదుపాయాల్ని మరింతగా మెరుగుపరిచి రోజుగా అదేవిధంగా త్వరలోనే అమ్మవారికి శాశ్వత నిత్యాన్నదాన కాంప్లెక్స్ కూడా దాతల సహకారంతో నిర్మించడం జరుగుతుంది. ఈ యొక్క పథకం మరింత ముందుకు తీసుకెళ్దామని మా పాలకవర్గ సభ్యులు, మా గౌరవనీయులు ఎమ్మెల్యే గారు ప్రతి అడుగు కూడా అమ్మవారికి ఎంతో చక్కటి సహాయం చేస్తున్నారు మాకుని. ఇది అందుమూలంగా త్వరలోనే ఇది ఓపెన్ అయ్యి
మరింత మంది భక్తులకి అన్నదానం కల్పించే విధంగా చేస్తామని ఈ రోజున మేము చెప్పుకుంటూ ఉంటాం. ఎలిబండి ఆది గారు కుటుంబీకులైన లక్ష్మీనారాయణ గారు ప్రధాన ప్రోత్సాహంతో ఇవాళ సహకరించబట్టి కొన్ని వేలాది మందికి పెద్ద ఎత్తున భోజనం సదుపాయం భక్తులు కల్పించవచ్చు. వీళ్ళ కుటుంబం ధన్యులు. వాళ్ళు వాళ్ళ కుటుంబం కూడా అమ్మవారు అన్నంత సిరి సంపద సుఖంత పొందుతారని ప్రధానికి నా కుటుంబాలందరినీ ఒప్పించి మనకి సహకరించారు. వారి ప్రత్యేక దేవస్థానం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. జై జై శ్రీ మావుళ్ళమ్మ. మన అందరి ఎలవేల్పు సిరి సంపద ప్రదాయిని శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారు అత్యంత మహిమాన్వితైన అమ్మవారు. ఈ అదృష్టశాత్తు దేవస్థానం అభివృద్ధి నిత్యాకాంక్ష అయిన గౌరవనీయులు పిఎస్సి కమిటీ చైర్మన్ గౌరవ శాసనసభ్యులు వరపతి రామాంజనేయులు గారు సహాయ సహకారం ప్రోత్సాహంతో నిత్యాన్నదానాన్ని మరింత వైభవంగా ఆయన సలహాలు సూచన మేరకు చేయడానికని దేవస్థానం ట్రస్ట్ బోర్డు సభ్యులు, మా సిబ్బంది, మా అర్చకులు అలాగే అందరూ కృషి చేసి మొత్తానికి గౌరవ శాసనసభ్యుల వారు ప్రధాన ప్రోత్సాహంతో ఎలిబండి ఆది గారి కుటుంబీకుల్ని కొంచెం అభ్యర్థించి ఒక 5 సెంట్ల స్థలాన్ని మనం ఒక 5 సంవత్సరాల కాలానికి లీజుకి తీసుకోవడం జరిగింది. ఇందులో తాత్కాలికంగా షెడ్ వేసి ఈ కింద ఫ్లోరింగ్ గట్రా చేసి పెద్ద ఎత్తున భోజనాలు భక్తులు సౌకర్యవంతంగా ప్రస్తుతం నిలబడి భోజనం చేస్తున్న పరిస్థితి నుంచి కుర్చీలు అరిటాకు వేసి భోజనం పెట్టాలన్నది గౌరవ శాసనసభ్యుల వారు కోరిక. అందుకు అనుగుణంగా ఆయన ఇచ్చిన ఆదేశాల సలహా ప్రకారం వాళ్ళు అభ్యర్థించి ఈ స్థలాన్ని తీసుకోవడం జరిగింది. నేను మా కస్టమర్ సభ్యులు అందరూ సహకారంతో తీసుకొని తొందరలో దీని పనులు పూర్తి చేసి కొంచెం ఇప్పుడున్న ప్రస్తుతం పెడుతున్న దానికి పెద్ద ఎత్తున అన్నప్రసాద వితరణ కార్యక్రమం చేయడానికి అన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. అందరూ సహకరిస్తూ ప్రతి ఒక్కరికి పేరున ప్రత్యేక ధన్యవాదాలు తీసుకుంటాం. జై శ్రీ మావుళ్ళమ్మ. జై శ్రీ మావుళ్ళ తల్లి భీమవరం మావుళ్ళమ్మ తల్లి యొక్క ఆశీస్సులు అందరికీ ఉండాలి. 2011లో ఈ యొక్క దేవస్థానంకి సంబంధించినటువంటి ఎండోమెంట్స్ వారు నిత్య అన్నదాన పథకాన్ని ప్రారంభించి ఈ రోజు వరకు సరైనటువంటి మరి సౌకర్యాలు లేనటువంటి కారణం చేత 1000 నుంచి 1500 మందికి పెట్టాల్సినటువంటి నిత్యాన్నదాన పథకంలో 100-200 మించి చేయలేనటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి. ఆ బోర్డు వచ్చిన తర్వాత మేము ఎన్నో రకాలైనటువంటి ఆలోచన చేస్తూ ఉంటే మన ఈఓ గారు వారి యొక్క కృషి ఫలితంగా ఈ రోజున ఇక్కడ ఈ యొక్క స్థలాన్ని ఏర్పాటు చేసి ప్రతి ఒక్క భక్తుడికి ఆహారం ఏదైతే అన్నప్రసాదాన్ని అందించాలనేటువంటి ఒక ఆలోచన ఆయన కలిగినందుకు నేను ముందుగా వారికి అభినందనలు తెలియజేస్తూ, ప్రతి ఒక్కరూ కూడా 35 సంవత్సరాల పాటు వారికి వచ్చినటువంటి ఉద్యోగ బాధ్యతల్లో ఎక్కడ పెడితే నిర్వహిస్తూ ఉంటారు. కానీ డెడికేట్ గా ఆ ప్రాంతంలో వారి యొక్క గుర్తింపుని తీసుకొచ్చి వారి యొక్క సేవల్ని చేయడం అనేటువంటిది ఎంతో మందికి కుదరదు. అలాంటిది ఈఓ గారికి ఈ యొక్క మావుళ్ళమ్మ యొక్క ఆశీస్సులతో ఈ భక్తులందరికీ కూడా సకల సదుపాయాలతో ఆహారాన్ని ఏదైతే ఉందో అన్నప్రసాద కార్యక్రమాన్ని అందించేటువంటిది కార్యక్రమమే కాకుండా మావుళ్ళమ్మ గుడికి వచ్చేటువంటి భక్తులకి ఇబ్బంది లేకుండా ఒక ఎవరైతే ఉన్నారో దాతని సమీకరించి ఒక 60 లక్షల నుంచి 70 లక్షలు ఖర్చు అయ్యేటువంటి ఒక షెడ్డును కూడా వారు ప్రారంభించడానికి ఏర్పాటు చేయడానికి కూడా కృషి చేశారు. మరి మా బోర్డు సభ్యులందరూ కూడా వారికి హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తున్నాం. మాకు ఇంత పేరు రావడానికి మేము రేపు రాబోయే రోజుల్లో ఈ యొక్క బోర్డు ఏదైతే ఉంటుందో మరి గతంలో చేసినటువంటి వారి కంటే భిన్నంగా మాకు వారు అందిస్తున్నటువంటి సహాయ సహకారాలు చాలా గొప్పవి. ఈవో గారు ఎప్పుడూ కూడా అమ్మవారి యొక్క ఆశీస్సులు పొందుతూ ఈ భీమవరం ఎలివేలిపోయినటువంటి మావుళ్ళమ్మ యొక్క ప్రగతిని ఇంకా చాటాలని, ఇక్కడికి వచ్చేటువంటి ప్రతి భక్తులు ఇబ్బంది లేకుండా దర్శనం కానీ అన్నప్రసాద కార్యక్రమం కానీ అన్ని చేసుకునేలాగా ఆయన చేస్తున్నటువంటి ఏర్పాట్లు. మరి ఈ రోజు స్థలదాత ఎవరైతే ఉన్నారో ఆయన ముందుకు రావడమే కాకుండా వెంటనే
దానికి కావాల్సిన ఏర్పాట్లలో భాగస్వాములైనందుకు వారికి మా హృదయపూర్వకమైన అభినందనలు తెలియజేస్తూ ఈ కార్యక్రమం ఇంతటితో కాదు, రేపు రాబోయే రోజుల్లో వారి హృదయం విశాలం చేసుకుని దీనికి సంబంధించినటువంటి ప్రతి విషయంలోనూ మాకు ముందుంటారని మనసావాచ కర్మ కోరుకుంటున్నాను.